రెండు వరుస విజయాలతో మహిళల వన్డే వరల్డ్ కప్ను టీమిండియా ఘనంగానే ఆరంభించినట్లు అనిపించిన తర్వాతి రెండు మ్యాచ్ల్లో తేలిపోయింది. తొలుత దక్షిణాఫ్రికా, తర్వాత ఆస్ట్రేలియాతో ఓటమి పాలైంది. దీంతో సెమీఫైనల్ చేరాలంటే మిగతా మ్యాచ్లు ఖచ్చితంగా నెగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో భారీ స్కోరు చేసి కూడా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. జట్టు ఓటమికి ఆమె పేలవమైన బ్యాటింగ్ ఫామ్ సహా సారథిగా ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోవడమే కారణమని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా హర్మన్ ప్రీత్ ను టార్గెట్ గా విమర్శిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దూకుడుగా ఆడింది. ఓపెనర్ల స్మృతి మందాన, ప్రతీకా రావల్ తొలి వికెట్ కు 155 పరుగులు జోడించి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించారు. 43వ ఓవర్ చివరికి భారత్ స్కోరు సునాయాసంగా 350 దాటుతుందని అందరూ భావించారు. అయితే అక్కడే కథ అడ్డం తిరిగింది. వరుస వికెట్లు కోల్పోగా 49వ ఓవర్లోనే 330 రన్స్ కు ఆలౌట్ అయింది. దీంతో చేయాల్సిన దానికంటే తక్కువే పరిమితమైంది. దీనిని ఆసీస్ మరింత ధాటిగా ఆడి ఛేదించింది. ఈ క్రమంలోనే కెప్టెన్ హర్మన్ ప్రీత్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు బ్యాటర్ గా ఆమె రాణించింది లేదని విరుచుకుపడుతున్నారు. 4 మ్యాచ్ల్లో కేవలం 71 రన్స్ మాత్రమే చేసింది. ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. మరోవైపు కేవలం 5 బౌలర్లతోనే బరిలోకి దిగుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హర్మన్ ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం, వరుసగా వికెట్లు కోల్పోవడం బాధించాయని అంగీకరించింది. అయితే ఇక్కడే జట్టు కూర్పును పెద్దగా మార్చాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించడం అభిమానులకు మరింత చిరాకు తెప్పించింది. ఇంకా ఆసీస్తో మ్యాచ్లో ఆట మధ్యలో సింగిల్ తీసే క్రమంలో హర్లీన్ డియోల్ పై హర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కూడా ఫ్యాన్స్ కు నచ్చలేదు. ముందు తాను ఫామ్ లోకి రాకుండా బాగా ఆడుతున్న జూనియర్లపై అరుస్తోందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే హర్మన్ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న వైస్ కెప్టెన్ స్మృతి మందనకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా తర్వాతి మ్యాచ్ల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో ఆడాల్సి ఉంది. దీంతో జట్టును గెలిపించడం, వ్యక్తిగతంగా తాను కూడా రాణించడంపై హర్మన్ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పొచ్చు.